యేసుక్రీస్తు ప్రవచన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడవలెను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టాను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిలో ఫలింపచేయును. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అని మొదట తెలుసుకొనమని తిమోతికి పౌలు అంటాడు. అంత్య దినాలు ఇవి అనడానికి రుజువులు ఏమయ్యంటే, ఖచ్చితంగా మనము దేశం మీదకి దేశము, రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము, అక్కడక్కడ కరువులు, భూకంపాలు, తెగుళ్ళు, ఇవన్నీ చెప్తాం. ఎందుకంటే యేసుప్రభు చెప్పిండు మత్తయి సువార్త 24లో, మరి మార్కు సువార్తలో, లూకా సువార్తలో ఆయన రాకడ సంభవాలు చెప్పిండు. కానీ యేసుప్రభు యొక్క రాకడ సంభవాలు అనేటువంటి కొన్ని విషయాలు పౌలు తిమోతికి రాసిన పత్రికలో చెప్తాడు. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్తో యుద్ధం జరుగుతుంది కాబట్టి యేసుప్రభు వచ్చేస్తాడు, లేకపోతే మొన్న కరోనా తెగులు వచ్చింది కాబట్టి యేసుప్రభు వచ్చేస్తాడు, లేకపోతే ఇట్లా చాలా రకాలుగా చెప్పుకోవచ్చు. ఏ సంభవం జరిగినా యేసుప్రభు రాకడ సూచనే అని క్రైస్తవులు చెప్పడం కామన్. ఏదైనా జరిగిన లోకంలో ఎటువంటి ఏదైనా వింత కనబడ్డా, లేకపోతే ఏదో ఫేక్ న్యూస్ కూడా కొన్ని వస్తాయి. అవి కూడా కొంతమంది పాస్టర్లు నమ్మి చెప్తా ఉంటారు చర్చిలలో. మొన్న నేను సముద్రంలో మొత్తం తాంబేళ్ళని బయటకు వచ్చినాయంట. ఇది రాకడ సూచన అంటుండే ఒక ఆయన. తాంబేళ్ళు బయటకు వస్తే రాకడ సూచన ఎట్లయితుంది? ఇక్కడ కేరళలో అది రాకడ సూచన ఎట్లయితుంది? మరి వచ్చినాయి తాంబేళ్ళు, మళ్ళీ పోయినాయి, మరి ఇంకా రాలే ప్రభు. కాబట్టి అంటే సంఘంలో కూడా కొన్ని సూచనలు ఉన్నాయి. యేసుబాబు రాకడ కన్నా ముందు మనుషుల్లో మరి ప్రత్యేకంగా దేవుని నమ్ముకున్న బిడ్డల్లో ఈ దైవాసక్తి తగ్గిపోతుంది. ఇదొక సూచన. పౌలు 10వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 26వ వచనంలో ఏమన్నాడు? మీరు ప్రభు దినము సమీపించుట చూసిన కొలది మరి ఎక్కువగా కూడుకొనుచు ఒకరినొకరు హెచ్చరించుకొనుచు పురుకొలుపు పని వేడుకొనుచున్నాను అంటారు. అంటే యేసుప్రభు రాకడ దినాలలో కూడుకోవడం అనేది తగ్గిపోతుంది. అది మీరు సమాజం కూడా మానక అన్నాడు కదా. ఏమన్నా టీచర్ చదవండి. ఎబ్రీ 10 కొందరు మానుకొనుచున్నట్టు సమాజం కూడా మానక అంటే అర్థమేది? ఇది సంఘంలో సిమ్టమ్స్. ఏ ప్రభు రాకడ కన్నా ముందు సంఘంలో ఏమవుతుందంటే అందరికీ మొదట్లో ఉన్నటువంటి ఆసక్తి, మొదట్లో ఉన్నటువంటి విశ్వాసం ఉండదు. కారణం ఏంటంటే దానికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏంటంటే ఈ పాస్టర్లకైతే ఎటు కూడా పని లేదు. మొదటి కారణం ఏంటి? పాస్టర్లకైతే ఏం పని లేదు. వాళ్ళు ప్రార్థన పెడతారు, భయ్ మాకు 1,00,000 పనులు ఉన్నాయి, పొద్దుగాలు వేస్తే పనికి పోవాలి. వీళ్ళు పని లేని పనులు పెడతారు, వీళ్ళు పెట్టే పనుల ₹2 లాభం లేదన్నది ఒకటి. కాబట్టి ఇటువంటి కారణాలు అనేటువంటివి కొన్ని ఉంటాయి. దేవుని బిడ్డలారా, మరి సంఘములో సూచనల్లో ప్రభు రాకడ కన్నా ముందు అనేకుల్లో మరి తగ్గిపోతుంది ఆసక్తి. కారణం ఇంకో కారణం ఏంటంటే, నాకు అన్ని సంగతులు తెలుసు, అడిగి పోయినాక ఏం నేర్చుకుంటూ ఉంటుంది. చెప్పే సంగతి ఏం చెప్పారు కదా, వీళ్ళు ఎప్పుడు చెప్పిన సంగతులే చెప్తున్నారు కదా, కాబట్టి ఇంకా పోయినా ప్రయోజనం లేదు, ఏదో ఒకటి చెప్తాడు, మనకు తెలియదు అయితే ఉండదు కదా అనుకుంటారు. అట్లా అనుకున్నారు చర్చిలో కొందరు. కొరింథీయులు ఏమనుకున్నారు తెలుసా? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో వాళ్ళ గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు. ఏమనంటే, మరి మీరు గమనించినట్లయితే 6వ వచనంలో 5-6 వచనాలు కలిసిన లేఖన భాగం ఏమంటుంది? మొదటి కొరింథీ 1:5-6 వచనాలు ఏమంటుంది? క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములో అనగా ఏ విషయాల్లో వీళ్ళు ఏమైనా చెప్తున్నారు? సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను మీరు ఐశ్వర్యవంతులైరి. వీళ్ళు ఏ విషయాలు ఐశ్వర్యవంతులైన చెప్పండి? జ్ఞానములో ఐశ్వర్యవంతులైనరు, తర్వాత ఉపదేశంలో ఐశ్వర్యవంతులైనరు. ఇంక తెలియని సంగతి ఏం లేదు వీళ్ళకు. ఐశ్వర్యవంతులు అంటే మామూలా. కానీ ఒక మాట అంటాడు మళ్ళీ వీరికి. 10వ అధ్యాయం, అదే కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఏమన్నాడు? మొదటి వచనంలో చదువుకోవాలి.
సహోదరులారా సహోదరులారా ఈ సంగతి మీకు అంటే అర్థమైంది. ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. మరి మొదటి అధ్యాయము 5వ వచనంలో ఏమన్నాడు? అన్ని విషయాల్లో మీరు ఐశ్వర్యవంతులయ్యారు, అందులో జ్ఞాన విషయంలో మీరు ఐశ్వర్యవంతులయ్యారు. ఇప్పుడు జ్ఞాన విషయంలో ఐశ్వర్యవంతుడైన వానికి తెలియని సంగతి ఏమైనా ఉంటుందా? ఏంటంటే ఇటువంటి డెడ్ లాక్ సబ్జెక్ట్ అన్నీ స్వరాజ్ పాస్టర్ గారు, తర్వాత రంజిత్ వఫీర్ గారు, తర్వాత నీలాంశరామ్ గారు డీల్ చేస్తారు. నేను అటువంటి డెప్త్ సబ్జెక్ట్ ఎప్పుడు టచ్ చేయ, ఇప్పటిదాకా చేయలేదు. కాకపోతే నేను ఏంటంటే కొంచెం ప్రజల్లో ఒక క్వశ్చన్ అనేది చేసి పెడతాను అనమాట. వాళ్ళ టెన్షన్తో నాకు దిగిపోయి టెన్షన్ పెరిగిపోయి ఏముండదు భయ అని. కాబట్టి దేవుని బిడ్డలారా, అన్ని సంగతులు తెలిసిన అనుకోవడం కూడా ఒక రకమైనటువంటి పొరపాటు. వీళ్ళు అదే చేశారు. మేము జ్ఞానం విషయంలో ఐశ్వర్యవంతులమైనము, ఇంకా మాకేంటి అనుకున్నారు. కానీ కావాలంటే మీకు ఇంకా చాలా సంగతులు తెలివాయి. వాడు ఏమి తెలియనట్టుగా ఉండవాలని అంటాడు, అన్నీ తెలిసినట్టుగా. కాబట్టి అంత్య దినాల్లో అపాయకరమైన కాలములో మనుషుల్లో మరి దైవాసక్తి తగ్గిపోతుంది. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు ఉంటారన్నాడు తిమోతికి రాసిన పత్రిక రాకడ సంభవాలలో. సో భక్తి యొక్క ఆసక్తి అనేటటువంటిది చాలా విలువైంది. అందులో ఒకటి ఏంటంటే సమాజ కూటాలు మానదు. అది ఏదన్నా కావచ్చు, ఏ రకమైన కూటమైనా కావచ్చు. ఇట్ మే బి ఆల్రెడీ ఇట్ మే బి పాజిటివ్ ప్రేయర్ అని. అదే రీతిగా ముఖాల జీవితం మానదు. దైవభక్తిలో అది కీలకమైన ఘట్టం. ముఖాల జీవితము, పరిశుద్ధత, విశ్వాసత, తర్వాత వాక్య ధ్యానం, ఇవన్నీ కూడా మనం మానకూడదు. మీరు మానక చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి అంటాడు. వీటిని మానక వాటిని చేయవలసి ఉన్నాయి అంటాడు యేసుప్రభుల వారు. కాబట్టి దేవుని బిడ్డ రాకడ సంభవాలు చాలా ఉన్నాయి. అందులో సంఘంలో కనబడేటటువంటి లక్షణాలు కూడా మనం చూడాలి, జాగ్రత్త పడతాం. ఎందుకంటే అరే నాలో ఎక్కడైనా కొంత దైవభక్తి తగ్గుతుందేమో, నాలో ఎక్కడైనా ప్రార్థన తగ్గుతుందేమో అంటే నేను కూడా మరి ఒక రకంగా తప్పిపోతున్నానేమనే భయంలోనే మనం ఉంటాం. లేదు నాకేం టెన్షన్ లేదు, నాకు అన్ని సంగతులు తెలుసు అనుకుంటాం అనుకో, ఏసఐ వచ్చేస్తే వెళ్ళిపోతాడు. ఒకరు ఎత్తబడి ఒకడు విడబడిన జోన్లో, ఆ విడవబడ్డ జోన్లో మనం ఉంటాం. పక్కకున్న ఎత్తబడతాడు, మనం విడవబడతాం. కారణం ఏంటంటే అన్ని సంగతులు తెలుసా, లాపర్వా అంటే భక్తి విషయంలో లైట్గా తీసుకునేటటువంటి తత్వం. ఇక మన అయ్యగారు అంటాడు, ఎంత నలిగిన దైవజనములో ప్రార్థన దాహము పుట్టకపోయాను. అరే ఆయన ఎంతో నలిగిపోతున్నాడు. 1000 గాయాలు ఆయన జీవితంలో, కుటుంబ పరంగా గాయాలు, ఆర్థిక పరంగా గాయాలు, సామాజిక పరంగా గాయాలు. ఇంత నలిగిపోతుండే. ఎందుకు కొరకు నలిగిపోతుండే? ఎవరి కొరగానే, ఎవరి కొరకు తిప్పాలి ఆయనకు? ఇప్పుడు మాట రఘుఫిరాజ్ గారికి ఎవరి కొరకు చెప్పని తిప్పాలి? భార్య లేదు, పిల్లలు. ఎవరికొరకు కష్టంగా రెస్ట్ తీసుకోవచ్చు కదా మంచిగా. ఆయన ఇప్పుడు ఏదో జీవనోపాధి కొరకు సేవ చేస్తున్నాడా? ఎవరికి జీవనోపాధి కావాలి? ఆయన ఒక్కరి కొరకు జీవనోపాధి కొరకు ఇంత రిస్క్ అవసరమా? అంటే దేవుని యొక్క సంకల్పం నెరవేర్చాలని ఒక ఉత్సాహం, స్వార్థం కొరకు సేవ చేసేటటువంటి మనిషి అసలు దైవజనుడే కాదు. మన దగ్గర ఎవరు అసలు ఉండరు దేవుని బిడ్డలారా. కాబట్టి అంత్య దినాల్లో అపాయకరమైనటువంటి కాలములలో మనం జీవిస్తూ ఉన్నాం. ఇది మనం ఫిక్స్ అయిపోవాలి. ఇంకా ఎక్కువ కాలం ప్రభు అక్కడ లేదు. ఎంత ఎక్కువగా మనం భక్తులు ఎదిగితే, ఎంత ఎక్కువలో మన విశ్వాసంలో ఎదిగితే, ఎంత ప్రార్థనలో ఎదిగితే అంత మంచిది మనం. ఎందుకంటే మొదట్లో ఉన్నటువంటి ఆసక్తి ఉండదండి. మెల్లమెల్ల కొంతమంది రక్షణ బాప్సం పొందినట్టు కొత్తలు ఎంత విశ్వాస ప్రపంచం అంతా కదిలించేస్తారు అన్నట్లా మాట్లాడు. ప్రపంచం అంతా కదిలించేస్తారు మేమే అన్నట్టు. తర్వాత ఏమవుతుందో తెలియదు. కొంతమంది పెళ్ళి అయిన తర్వాత డ్రాప్ అయిపోతారు, కొంతమంది ఉద్యోగం వచ్చిన తర్వాత డ్రాప్ అయిపోతారు, కొంతమంది ఆర్థిక పరిస్థితులు చేజారిపోతే డ్రాప్ అయిపోతారు. కొన్ని రకరకాల కారణాలు, 100 కారణాలు ఉన్నాయి అక్కడ. ఇవన్నీ కారణాలు దేవుని సేవ ఆపడానికి కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాం. అయితే చదవబడిన లేఖన పరిశుద్ధ భాగంలోకి వద్దాం మనం. ఇక్కడ ఏమంటున్నంటే దేవుడు నీతో మాట్లాడవలనని ఉన్నాడు అంటున్నాడు. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడవలసి ఉన్నది. ఇప్పుడు భక్తులకు ఉండాల్సిన ఆశ దేవునికి ఉన్నదండి. ఏమనించారా? భక్తులందరికీ ఏం ఆశ ఉంటుంది? ప్రతి ఒక్కరికి ఏముంటుంది చెప్పండి? దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడు నాతో మాట్లాడాలి. దేవుడు నాతో మాట్లాడితే ఎంత బాగుండు. ఎట్లా మాట్లాడతాడు ఆయన? ఏ స్వరంతో మాట్లాడతాడు ఆయన? ఏంటంటే దేవుని స్వరం విందామని ఎంతమందికి ఉంటుంది చెప్పండి? ఎవరికైనా ఉండదా భూమి మీద?
ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఏమని? దేవుని స్వరము వినాలి. ఇప్పుడు నీకు నాకు ఎంత తీవ్రత ఉందో, ఎంత ఆసక్తి ఉందో, దేవుని స్వరం వినడానికి ఎంతైతే మనం ప్రార్థన చేస్తున్నామో, ప్రయత్నాలు చేస్తున్నామో, మనకంటే ఎక్కువగా దేవునికి ఉన్న ఆసక్తి. నేను నీతో మాట్లాడవాలనని. మరి ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు? నాతో మాట్లాడదామని నీకు ఆశ ఉన్నది, ఎవరు అడ్డుపడుతున్నారు? ఏంటంటే దేవుడే మాట్లాడదాం అనుకుంటున్నాడు, మాట్లాడడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ మాట్లాడలేకపోతున్నాడు. ఏంటంటే కొన్ని కారణాలు అక్కడ చెప్పాడు. నువ్వు మొదట చక్కగా నిలబడు. అంటే క్రైస్తవ జీవితంలో అతి కష్టమైనటువంటి కార్యక్రమం ఏంటంటే చక్కగా నిలబడడం, స్థిరంగా నిలబడడం. చాలా కష్టం ఇది. ఎందుకంటే మనం కొన్ని విషయాలు మార్చుకుంటే ఇంకా కొన్ని విషయాలు మనల్ని మనం మార్చుకోలేము. అటువంటి ఎమోషనల్ బాండింగ్స్ ఉంటాయి మనకు. నువ్వు చక్కగా నిలబడడం అంటే అర్థం ఏమిటి? ఏ విషయంలో నువ్వు బెండ్ అయిపోతున్నావు? దేవుడు రెండు విధాలుగా ఈ లోకంలోనికి రావాలన్నా, నీ జీవితంలో రావాలన్నా రెండో చూస్తాడు. లోకంలో కూడా యేసులోకి వద్దాం అనుకున్నాడు. ఏం చేసినప్పుడు మార్గములు సరళం చేయడానికి ఒక వ్యక్తిని పంపించాడు. అంటే మార్గాలు వంకర టింకర ఉంటాయి, ఆయన రాడు. అదే రీతిగా నీ జీవితంలో కూడా ప్రభువు రావాలనుకున్నప్పుడు, నీ నీ గదిలోనికి ప్రభువు రావాలనుకున్నప్పుడు, ఆయన స్వరాన్ని నీకు వినిపించాలనుకున్నప్పుడు, ఆయన స్వరూపాన్ని నీకు చూపించాలనుకున్నప్పుడు, ఆయన కొన్ని విషయాలు నీలో గమనిస్తాడు. వీడు చక్కగా ఉందా వీని ఆత్మీయ జీవితం? వీని ప్రార్థన స్థిరంగా ఉన్నదా? వీని విశ్వాసత ఏ రీతిగా ఉన్నది? వీడు శరీర సంబంధిగా జీవిస్తున్నాడా, లేకపోతే ఆత్మ సంబంధిగా జీవిస్తున్నాడా? వీడు ఎంతవరకు నా కొరకు ఈ లోకంలో నష్టపోయాడు? ఎంతవరకు వీని విశ్వాసత బలపడింది? ఎంతవరకు వీడి లోకం నుంచి వేరే జీవిస్తున్నాడు నా కొరకు? ఇవన్నీ చూస్తారండి. మనం అనుకుంటాం, మరి ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాను. చాలామంది చెప్తారు సాక్షి, నేను కూడా దేవుని చూసినాను, నేను కూడా దేవుని స్వరాన్ని విన్నా చాలాసార్లు. ఒకసారి నేను 100 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన, ప్రభువా నీ స్వరం నాకు వినిపించుతాడు అని ప్రార్థన చేసిన. 2000 కోట్లు. ఎట్లా ప్రార్థన చేసిన అంటే ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని వారం రోజులు ఇంట్లోనే ఉన్నొక్కొని తలుపులు తీరే 7 days. ఆదివారం ప్రభువాలే తీసుకొని వెళ్ళిపోయినా, నెక్స్ట్ మళ్ళీ సండే వరకు ఎప్పుడు టైం దొరికితే, ఎప్పుడు మేలుకు వస్తే, ఎప్పుడు టైం నా దగ్గర ఫోన్ లేదు, ఏం లేదు. ఎప్పుడు మేలుకు వస్తే అప్పుడు లేవాలి, ప్రార్థన చేయాలి, లేవాలి, ప్రార్థన. 7 days కేవలం మంచినీళ్ళు తాగుకుంటూ ఉన్నారు. చాయ్ లేదు, పాలు లేదు, నీళ్ళు, ఇంకా తినుబండారాలు ఇవి, కేవలం మంచినీళ్ళు. ఒక వాటర్ క్యాన్ పెట్టుకున్న పెద్దది. నా దగ్గర ఉన్న ఆ టైంలో ఉన్న పిల్లలందరికీ తెలుసు, పాస్టమ్మ కూడా తెలుసు. 100 రోజులలో లాస్ట్ 10 days. అప్పుడు నేను దేవుని ప్రభువా నీ స్వరం నాకు, వాట్ పర్పస్ డు ఐ ప్రే, ప్లీజ్ టెల్ మీ లార్డ్ అని అడుగుతుంది దేవుడు. చాలాసార్లు మనము ఏ పర్పస్ లేకుండా ప్రార్థనలు చేస్తాం. దేవుడు ఇప్పుడు యేసుప్రభుల వారు ఎక్కడన్నా ఏ ఉద్దేశం లేకుండా ప్రార్థన చేసిండా? యేసుప్రభు బైబిల్లో చేసిన అతిపెద్ద ప్రార్థన ఎక్కడ చేసింది చెప్పండి? అతిపెద్ద ప్రార్థన చెప్పండి. ఇంకా సరే, అది కూడా చిన్న పాయింట్. ఇంకా యేసుప్రభు చేసి చిన్న ప్రార్థన ఉంది, పెద్ద ప్రార్థన ఉంది. బైబిల్లో 2 ఉన్నాయి. యోహాను సువార్తలు అతిపెద్ద ప్రార్థన బైబిల్లో యేసుప్రభు యోహాను సువార్త 17వ అధ్యాయంలో చేసింది. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుప్రభు చేసిన ప్రార్థన. అది ఏమంటారంటే, ప్రభువా నీవు నేను ఏకమైనట్లుగా వారిని ఏకం చేయము, వారిని సత్యం ముందు ప్రతిష్ఠించుము. ఇదంతా యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా ప్రార్థనే. అంటే ఆ ప్రార్థన మనం చదివితే అంటే ఎంత ఒక దృఢమైనటువంటి సంకల్పం, ఒక ఉద్దేశంతో యేసుప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడైనా కూడా ఏదో ఆ టైంకి ఏది గుర్తుకొస్తా అని చెప్పలే. ఇప్పుడు మన ప్రార్థన ఎట్లుంటాయి? ఇప్పుడు ఈ టైంకి ఏది గుర్తుకొచ్చి ఏది సమస్య ఉన్నది మనకు అది చెప్తాం. అట్లా కాదు, మన సంవత్సరాల తరబడి ఉన్నది ప్రార్థన. కొన్ని యుగాల తరబడి ఇప్పుడు మనకు 2000 ఏళ్ళ నుంచి ఉంది ప్రార్థన మనం చేయాల్సింది. 2000 ఏళ్ళ నుంచి యేసుప్రభుల వారు ఏ ప్రార్థన చేయమని చెప్పిండో ఆ ప్రార్థన కొరకు మనం మోకరించి ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి సాతాను మనం అంటే ఇష్టం లేదు. సాతాను మన మీద అందుకే ఏ రకాల దాడులు చేస్తున్నాడో మనం ఊహించలేకపోతున్నాం. ఎందుకంటే మనం ఒక పర్పస్తో ప్రార్థన చేస్తున్నాం. మన మినిస్ట్రీ ఒక ఉద్దేశంతో పుట్టింది, ఒక ఉద్దేశం కొరకు బ్రతుకుతుంది, ఒక ఉద్దేశం కొరకు కొనసాగుతుంది. గొడపల్లిలో ఒక ఆయన పేరు సురేంద్ర పాస్టర్ గారు అని, టీవీలో ఆయనది ప్రసంగాలు వచ్చాయి. చాలా పెద్ద పాస్టర్ ఆయన, మా ఊరికి వచ్చాడు. అడిగిన పాస్టర్ గారు అసలు మీ దర్శనం ఏంది అంత్య దినాల్లో, మీరు దేని కొరకు పరిచయం చేస్తున్నారంటే,
ఆయన అన్నాడు, ఏం లేదు, ఏ ఊర్లో చర్చి లేదు, ఆ ఊరు చర్చి కట్టిస్తామన్నాడు. అరే అటు జైరాబాద్లో ఎన్నో సేవతినే చర్చిలు, మనుషులు లేక పందులు వండుకుంటున్నాయి పోయాల. తలుపులు సరిగా లేవు, కిటికీలు సరిగా లేవు, కరెంట్ లేదు, ఏం లేదు. లాస్ట్కి వస్తే ఆ గోడలు కట్టేసుకొని పనిచేస్తున్నాయి మంది లేక. నువ్వు గోడలు కట్టేయడం వల్ల ఏం లాభం ఉన్నది? పెద్ద పెద్ద చర్చలు పాల్గొలేవు. అమెరికా లాంటి దేశాల్లో ఇంకా కొన్ని క్రిస్టియన్ కంట్రీస్లలో చర్చెస్లలో యూత్ లేక, ప్రార్థనలు చేసేవారు లేక చర్చిలు అమ్ముకుంటున్నారు, షాపింగ్ మాల్స్గా మార్చేస్తూ ఉన్నారు, మసీదులుగా మార్చేస్తూ ఉన్నారు, హిందూ టెంపుల్స్గా మారుస్తూ ఉన్నారు. ఇప్పుడు కావాల్సింది ఏంది? చర్చిలు కట్టడమా? చర్చిల దగ్గర బోర్లు వేయించడమా? అంటే కొంతమందికి అదే దర్శనం అనుకుంటున్నారు. అంటే ఏ ఉద్దేశం కొరకు మనం ప్రార్థన చేయాలి? ఈరోజు మన గురువు గారు ఓఫ్రయ్య గారు కుకటపల్లి వచ్చినప్పుడు 80లో అటు ఒక బిల్డింగ్ పెద్దది కనిపిస్తే ఆశ్చర్యంగా చూసేటటువంటి దినాలు అవి. మొత్తం అడవి. అప్పుడు 30,000కి ఎక్కారంట కుకటపల్లిలో. అయ్యగారు అడుగుపెట్టిన టైంలో 30,000కి ఎక్కారు. అప్పుడు ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. 4 ఎకరాలు కొనాలనుకున్న ఆయనకు సాధ్యం. ఈరోజు 30,000లకు ఒక గజం భూమి కూడా దొరకదు. ఇప్పుడు కుకటపల్లిలో ఒక ఎకరం కొనాలంటే కనీసం 300 కోట్లు ఉన్నది. అవుటర్ రింగ్ రోడ్ కొంటే 100 కోట్లు ఉంది. మాదాపూర్ హైటెక్ సిటీ ఏరియాలో 100 కోట్లకి ఎకరం. మరి కుకటపల్లి ఎంత ఉంటుంది? అరే ఆ టైంలో ఆయన కొనొచ్చు కదా. ఆ టైంలో ఆయన కాన్సన్ట్రేషన్ చేస్తుంటే ఒక 3 ఎకరాలు కొని పడేస్తుంటే ఈరోజు మనకి ఎంత మంచి ఉంటుంది. వందల మంది అడిగారు ఓఫ్రాయ్ గారికి, బాబు నేను 300 ఎకరాలు 3 ఎకరాలు కాదు 300 ఎకరాలు కొలగలుగుతా. ఈరోజు హెబ్రోన్ కానీ లేకపోతే సిఎస్ఐ మెథడిస్టులు కానీ, ఇప్పుడు ఈ సిఎస్ఐ మెథడిస్ట్ భూములు ఉన్నాయి. ఇవన్నీ ఏం భూములు? వక్ బోర్డు అంటున్నాం కదా, ఇవన్నీ కూడా వక్ బోర్డు కిందకి వస్తాయి. ముస్లింలు అది మొన్న ఒక చట్టము చేసిరు, అది సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయలేదు. అటువంటి చట్టాలు తెస్తే అవన్నీ భూములు మళ్ళీ ప్రభుత్వం ఆక్రమించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఒక ఒక వేదిక ఏర్పాటు చేసుకుంటే ఆ వేదిక మీద సాతాను టార్గెట్ చేస్తాడు. అందుకే దేవుడు బైబిల్లో ఒక్కోసారి తన సింహాసనాన్ని ఒక్కో ప్లేస్లో పెట్టాడు. సాతాను కూడా వాడిని వేదికలు మార్చాడు. కాబట్టి మనం దొరకవద్దు. మనం ఒకదే దగ్గర ఫిక్స్ చేసుకొని జాగాలు కొనుక్కొని ఇక్కడనే మన పెద్ద సంస్థ హెడ్ ఆఫీస్ పెట్టేసినాం అనుకో, ఆ హెడ్ ఆఫీస్ని కూడా టార్గెట్ చేసి ఒక బాంబు వేసి మొత్తం కొలాప్స్ చేసి పడేస్తాం ఆత్మీయంగా. కాబట్టి మనం చిక్కోదు. నా గురి, అరే ఇప్పుడు ఈ భూమి దాని మీద ఉన్న కృత్రిమములన్నీ ఏమైపోతాయి? లయం అయిపోతాయి కదా. లయముగా ఒకటి ఉన్నది, ఆత్మ సంబంధమైన మందిరం, సజీవ రాళ్ళతో కట్టే మందిరం. సో ఆ మందిరం మీద ఆయన అప్పటి నుంచి కూడా దృష్టి పెట్టాడు. కాబట్టి ఇప్పటికి అయ్యగారికి సొంత ఇల్లు లేదు, ఇప్పటికి అయ్యగారికి సొంత మందిరము లేదు. దేవుని బిడ్డలారా, ఉంచవలసిన వాటి మీద మనం దృష్టి పెట్టాలి. ఇక్కడ అంటున్నాడు, నీవు చక్కగా నిలబడము. ఏంటండి, మనం ఎన్ని విషయాల్లో ఈరోజు చక్కగా నిలబడడానికి ప్రయత్నం చేస్తాం. జస్ట్ వీ హ్యావ్ టు చెక్అవుట్ ఇన్ అవర్ సెల్ఫ్. నేను చాలామందికి అడుగుతాం, బ్రదర్ ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు? చేస్తున్నాను, ప్రతి ప్రార్థన చేస్తున్నాను. సరే నీ ముఖాలు చూద్దామంట. ఎందుకన్నా ఇప్పుడు అవన్నీ నువ్వు చేసేటప్పుడు భయం ఎందుకు? కనీసం కొంచెం మాస్కరం ఉంటుంది కదా. నా పాయింట్ అది. బైబుల్ చదివినావు అంటే చదివినంటే ఏం చదివిన ఈరోజు? ఏ అధ్యాయం చదివినావు అంటే మార్క్స్ వార్త. ఏ అధ్యాయం? 18వ అధ్యాయం చదివి మార్క్స్. సరే 18వ అధ్యాయం ఉందా మార్క్స్ వార్త? మార్క్స్ వార్తలు ఉన్నాయి 16 అధ్యాయాలు. కొరింథీయులకు రాసిన పత్రిక 17 అధ్యాయం చదివినంటే ఎవరు నమ్ముతారా? అవి ఉన్నాయి 16 అధ్యాయాలు. ఫస్ట్ కొరింథీ, సెకండ్ కొరింథీలు అయితే 13 ఉన్నాయి. అంటే ఏదో ఒకటి చెప్పేయాలి. అంటే అబద్ధము చెప్తే వెంటనే దొరికిపోతారు. అంటే విశ్వాస్యతలో చాలామందికి స్థిరత్వం లేదండి. వేరే వేరే విషయాలు మళ్ళీ మంచిగా ఉన్న స్థిరత్వం, ఉద్యోగాలు చేసే విషయంలో స్థిరత్వం ఉంది, చదువుకునే విషయాల్లో స్థిరత్వం ఉంది, డబ్బు సంపదలో స్థిరత్వం ఉంది, కుటుంబాన్ని ప్రేమించి కాపాడుకొని ప్రొటెక్షన్ చేసుకునే విషయంలో స్థిరత్వం ఉంది, అన్ని విషయాల్లో స్థిరత్వం ఉంది. ఎక్కడ కూడా మళ్ళీ లైట్గా తీసుకునే పరిస్థితి లేదు. ఏ విషయంలో కూడా ఒక్క ప్రార్థన. ఎందుకంటే ప్రార్థనతో లాభం లేదు కదా. ప్రార్థనతో ఏం లాభం ఉంది? దేవుని బిడ్డలారా, చక్కగా నిలబడలేకపోతున్నారు కాబట్టి అనేకులు దేవుడు రాలేకపోతున్నాడు మాట్లాడడానికి. దేవుడు రాలేకపోతున్నాడు కాబట్టి ఈరోజు నువ్వు చక్కగా నిలబడాలంటే నీ వల్ల కాదు. ఇక్కడ ఎస్కేల్ ఏమంటుందంటే, ప్రభువాన్ని చాలాసార్లు ప్రయత్నం చేస్తున్నావు చక్కగా నిలబడదామని, ఎక్కలేకపోయినా కూడా ఎక్కుదామని చాలాసార్లు ప్రయత్నం చేస్తున్నాను అంటాడు దావీదు. మేలనేది చేయనని అలాగ నేను చేయలేకపోతున్నానని పౌలు చాలాసార్లు అంటాడు. వీళ్ళంతా ప్రయత్నాలు చేసిన భక్తులే. పౌలు ప్రయత్నం చేసిన భక్తుడే, దావీదు ప్రయత్నం చేసిన భక్తుడే, మోషే ప్రయత్నాలు చేసిన భక్తుడే. కానీ ఫెయిల్ అయిపోయిన భక్తులు వాళ్ళ ప్రయత్నం చేసి
అయినా పట్టు విడవలేదు. అప్పుడు ఏమైందంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చింది. ఏంటంటే ఇక్కడ అంటున్నాడు, ఆ, ఆయన నాతో మాట్లాడినప్పుడు, ఆయన నాతో అంటే దేవుడు ఎవరితోనైతే మాట్లాడుతున్నాడో, మనం లేవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం పడి ఉన్న స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన స్వరాన్ని విని లేవడానికి నువ్వు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తున్నావో, జస్ట్ యూ హ్యావ్ టు ట్రై అబౌట్ యువర్ సెల్ఫ్, యువర్ లెవెల్ బెస్ట్. నీకు నీవుగా అన్ని సాధ్యం చేయాలి. ఆ తీవ్రత, ఆ ఆశ ఉంటుంది చూడు. దేవుడేమో లేవమంటున్నాడు, చక్కగా లేవమంటున్నాడు, వీడేమో లేవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, లేవలేకపోతున్నాడు. దేవుడేమో మాట్లాడదాం అనుకుంటున్నాడు, వీడు లేవలేకపోతున్నాడు. మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసి ఏం చేస్తున్నాడు, ఆయన వాడిని లేవనెత్తుతూ ఉన్నాడు అన్నాడు. ఆత్మ నాలోనికి వచ్చి ఏంటండి ఏమన్నాడు, అప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టాను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నిన్ను నన్ను నిలబెట్టేటటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే యేసుప్రభు అంటాడు శిష్యులకు, అసలు మీరు మొదట దేవుని ఆత్మచేత నింపబడిన తర్వాతనే పరిచర్ల ముందుకు వెళ్ళాలి. అదర్వైజ్ మీరు ఇంటికాడ ఉన్నా పర్వాలేదు అంటాడు. మీరు యెరూషలేములోనే ఉండండి, మీరు పోయినా ఎటువంటి ప్రయోజనము లేదు. ఈరోజు నీవు నేను మనం ఏ విషయాల్లో మనం నిలబడలేకపోతున్నాం స్థిరంగా, ఆ ఏరియాలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కోరుకోవాలి. ఏ విషయాలు దేవుని మనం నమ్మకంగా ఉండలేకపోతున్నాం, పరిశుద్ధతలు నమ్మకంగా లేవా, పరిశుద్ధతలు నా స్థిరపరచు ప్రభు అనేది ఆయన వస్తాడు. ప్రార్థనలు నమ్మకంగా లేవా, స్థిరపరచు ప్రభు అంటే అక్కడికి వస్తాడు. ఏంటంటే కొంతమంది ఉండారండి వ్యక్తిగత విషయాల్లో. ఒకసారి ఒక ఎంప్లాయీ డ్యూటీకి వెళ్ళాడంట. నిన్న డ్యూటీకి ఎందుకు రాలేదు అని చెప్పేసి అడిగిండంట మేనేజర్ గారు. అంటే సార్ హాస్పిటల్లో ఉన్నా సార్ అని చెప్పేసి. నేను చూసినా, నువ్వు హాస్పిటల్ లేవు, నిన్న నాకు కనపడ్డావు, నువ్వు నిన్న అక్కడ ఆ పలానా చౌరస్తా దగ్గర నువ్వు ఒక అందమైన అమ్మాయితో బైక్ మీద పోతున్నావు, నేను చూశాను అన్నట. అవును సార్, నీతో పాటు మా భార్య కూడా చూసింది కాబట్టి నేను హాస్పిటల్లో ఉన్నాను అంటే అర్థమైంది. నీతో పాటు మా భార్య కూడా నన్ను చూసింది ఆ అమ్మాయితో కాబట్టి నన్ను వాయించింది వచ్చి హాస్పిటల్. అంటే కొన్నిసార్లు చెప్తున్నటువంటి విషయాలు అంత త్వరగా అర్థం కావు. మనం ఏదో హాస్పిటల్లో ఉన్నంటే వాడు సైలెంట్ అయిపోతాడని చెప్పేసి చెప్తాం. మన హాస్పిటల్ ఎందుకు ఉన్నాడు వీడు, రీజన్ ఏంది కదా. ఈరోజు మనం ఏవో రీజన్స్ చెప్తా ఉంటాం. ఎందుకు ఆ రీజన్, నా పాయింట్ అది. నువ్వు పలానా బలహీనతల్లో ఉన్నావు, నువ్వు పలానా స్థితిలో నువ్వు లేవలేకపోతున్నావు, నిలబడలేకపోతున్నావు. ఎందుకు, దానికి కొన్ని మూలాలు ఉంటాయి కదా. నువ్వు చక్కగా నిలవలేకపోతున్నావు అంటే ఏమైంది, కాలికేమన్నా దెబ్బ తాకిందా, కాలు ఇరిగిపోయిందా, దాని మూలాలు ఉంటాయి. అంటే ప్రతి చర్య వెనకాల, ప్రతి బలహీనత వెనకాల దేవుడు చెప్పినటువంటి ఏ పని అయితే నువ్వు చేయలేకపోతున్నావో దాని వెనకాల కొన్ని మూలాలు ఉంటాయి, కొన్ని రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ను మనం దేవునికి తెలియజేయాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దాపరికాలు ఉండొద్దు అంటారు. ఏంటంటే మనుషుల ముందు ఏమైనా దాచుకుంటే దాచుకోవచ్చు, తప్పు కాదు. మనుషుల ముందు దాచుకుంటేనే మనకు మంచిది, కానీ దేవుని ముందు దాచుకోవద్దు. దేవుని ముందు మనం ఏదైనా ఓపెన్గా చెప్పేశారు, ఇది నా స్థితి ప్రభు, ఇది నా బలహీనత, ఇగో ఈ విషయంలో సాతాను నన్ను చీటింగ్ మటుకి నన్ను పైపడేట్లా చేస్తూ ఉన్నాను, నన్ను వాడు నిలబడలేకపోతున్నాడు, నన్ను పరిగెత్తనీయలేకపోతున్నాడు, నన్ను ముందుకు సాగనీయలేకపోతున్నాడు అని మనం దేవుని చెప్పుకున్నాం అనుకో. ఏంటంటే దేవుని దగ్గరికి వచ్చినా మనం అన్నీ యాకోబును పోలి ఉండాలి. యాకోబు ఎంత మంచి సార్, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అన్ని నిజాలు చెప్తున్నాడు, మనుషుల దగ్గర కూడా అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. అందుకే దేవుడు యాకోబును మెచ్చుకున్నాడు. అట్లా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అన్ని నిజాలు చెప్పుకోవాలి. అది మన బలహీనత కావచ్చు, మన రహస్య పాపం కావచ్చు, మన సోమరితనం కావచ్చు, మన మంచి చెడు ఏదైనా పర్వాలేదు, దేవునితో ఓపెన్గా చెప్పుకోవాలి. ఇక్కడ హెచ్కేల్ అంటున్నాడు, ప్రభువా నేను అపవిత్రమైనటువంటి స్థితిలో ఉన్నాను. యెషయా అంటాడు, నేను అపవిత్రమైన మనుషుల మధ్య జీవిస్తున్నాను, ఇదిగో అది నా కడుపుకు చాలా చేదుగా ఉన్నది, నేను తినలేకపోతున్నాను. అంటే వాళ్ళు యథార్థంగా చెప్పుకున్నారు దేవుని దగ్గర వారి యొక్క ప్రాబ్లమ్ని. ఏంటంటే ఇప్పుడు నేను మీకు ఏదైనా ఇచ్చిన అనుకో, ప్రార్థన చేసి అది మీకు చేదు ఉందనుకో, ఇదిగో స్వీట్ తినని ఇచ్చాను అనుకో, చేదు ఉంటే మీరు ఎట్లా మోమాటం కానీ అట్లా తింటారు. పాస్టర్ గారు ఇచ్చిన పై ఇదేదో నాకు చేదున్నట్లు కానీ పర్వాలేదు అని మోమాటం కానీ మనం తినేస్తాం. కానీ అక్కడ మోమాటం కనిపిస్తలేదు. ఇది నాకు చేదుకున్నది ప్రభు అంటున్నాడు, ఇది నాకు చేదుకుంది, నా నోటికి మధురంగా ఉన్నది, నా నోటికి చేదుకున్నది కానీ నా కడుపుకు అది మధురం అంటాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం అందరం కూడా దేవుడు మాటలాడవలసి ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు మనతో. ఏం చెప్తాడో మనకు తెలియదు.
ఒక్కొక్కరికి ఒక్కో విషయం చెప్తారండి. అందరూ ఒకటే విషయం చెప్తారు. ఆడవాళ్ళకి చెప్పే విషయాలు ఆడవాళ్ళకి చెప్తాడు, మగవాళ్ళకి చెప్పే విషయాలు మగవాళ్ళకి చెప్తాడు, యంగ్స్టర్కి చెప్పే విషయాలు యంగ్స్టర్ చెప్తాడు. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండి మెచ్యూరిటీ ఉన్న వ్యక్తులకు అన్ని విషయాలు వారికి చెప్పే విషయాలు వారికి చెప్తాడు. అంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు స్వరాలు విషయాలు ఒక్కో స్థాయిలో ఒక్కో రీతిగా ఉంటాయి. ఈరోజు మనం అడుగుదాం, ప్రభువా నాతో మాట్లాడు. ఈరోజు మనం ఏదో సరే ఇప్పుడు మనం ఇక్కడ రావడం వల్ల మనం అప్రయత్నంగా ఒక సేఫ్ జోన్లోకి వెళ్ళాం. ఏంటంటే నీ మీద ఇప్పుడు ఈరోజు ఆ అమావాస్య చీకటి శక్తుల ప్రభావం అనేది పడదు. నువ్వు ఏ పర్పస్తో ఇక్కడ వచ్చినా, నువ్వు ప్రార్థన చేద్దామని వచ్చినా, ఇట్లా వచ్చినా, ఈ స్థలంలో నువ్వు వచ్చి ఒక సమాజ కూటమి కూడుకున్న స్థలంలోకి వచ్చినప్పుడు వానికి మన మీద వచ్చి దాడి చేసేంత శక్తి మనకి లేదు. మన యేసుప్రభువుడు ఎక్కడ 2-3 కూడిన నామమున ఏకీభవిస్తారో వారి మధ్యలో ఎట్లా వస్తున్నాడు ఇక్కడ ఏసైన తర్వాత మనం సేఫ్ జోన్లోకి వచ్చినాం. కానీ అంతకన్నా ముఖ్యంగా సేఫ్ జోన్లో ఉండడం అనేది అవసరమే. అంతకన్నా ముఖ్యంగా దేవుడు మాట్లాడే జోన్లో ఉండడం ఇంకా అవసరం. హల్లెలూయా. మనం దేవుడు మాట్లాడే జోన్లోనికి వెళ్ళాలి. అంటే చక్కగా నిలబడము, చక్కగా మన దగ్గర క్లీన్ సిచ్యువేషన్స్ అన్ని ఏరియాలో దేవుని కనబడాలి. ఏంటంటే వేషధారణ దేవుని కనబడద్దు. మన ప్రార్థన జీవితంలో మరి మనం మన మనం కలిగి ఉన్నటువంటి అంశాల విషయంలో వేషధారణ కనబడద్దు. ఈరోజు చాలామంది ఒక స్పిరిచువాలిటీ ఇస్ ఎ బిగ్ షో. నేను అందుకే అంటూ ఉంటాను, మనము లోకంలో ఎక్కడైనా వేషధారణ పనిచేస్తాం కానీ దేవుని దగ్గర పనిచేయదు. దేవుడు అన్ని ఎరిగిన వాడు, రహస్యములు ఆయనకు మరుగై ఉన్నవి కావంటాడు ద్వితీయోపదేశకాండ 29:29. ప్రతి రహస్యం ఎరిగిన వాడు ఆయన. కాబట్టి మన ఓపెన్గా ప్రభుతో మన విషయాలు చెప్పి, ప్రభువా నన్ను చక్కగా నిలబెట్టండి, నీ దాకా సమీపిస్తున్నది, ఇంకా నేను ఎన్నో విషయాల్లో నిలబడలేకపోతున్నాను. నిలబడకపోతే ఎట్లా నడుస్తాం? ఏంటంటే ఒకడు పరిగెత్తాలన్నా నడవాలన్నా వాడు ఫస్ట్ ఏం చేయాలి? నిలబడాలి. కూర్చొని పరిగెత్తుతాడా? కాబట్టి ఈరోజు మమ్మల్ని నిలబెట్టి ఫస్ట్ మన పాదములు బలాన్ని పుంజుకొని నిలబడి దేవుని శక్తితో నువ్వు పరిగెత్తగలిగితే నువ్వు 5 సంవత్సరాలు చేయాల్సినటువంటి పరిచర్య 5 రోజుల్లో దేవుడు చేయాలి. ఎంతమంది అంటే చేసి ఉంటారు? సాధు సుదర్శన్ ఒక మాట అంటాడు, బాబు నువ్వు స్లోగా వెలిగి ఎవ్వరికి వెలిగకపోవడం కంటే ఒకటేసారి బగ్గున మండి 1000 మందికి వెలిగించినా బెస్ట్ అంట. ఒకటేసారి అట్లా మండి ఆయన 28 సంవత్సరాలు చనిపోయింది పాపం, చిన్న వయసు. సాధు సుదర్శన్ గారు బాప్సం ఇచ్చేవాని 6 నెలలే వెలిగిండు ఆయన వెలుగులో లోకం నివసించదు. ఆయన వెలుగులో అనేకులు నివసించారు. వీళ్ళంతా త్వరగా మండిన వాళ్ళే, బగ్గున మండరు. స్లోగా మండలం అవసరమా? 70 ఏళ్ళు బగ్గున మండలం అవసరం 70 రోజులు. ఎంతమందికి వెలిగిస్తున్నాం అనేది. కాబట్టి దేవుని పిల్లరా మనం అడుగుదాం, ప్రభువా మనం నిలబడాలి, ఆత్మ జీవితంలో నడవాలి అని చెప్తాను. ఏదో లోకంలో అందరు సరిగా ఉన్నట్లు మనం ఉండదు. వీఆర్ ద సపరేట్. యేసుప్రభు మనకు రక్షణ పొందేదని ఏమన్నాడు? మీరు వేరై, అంటే దేవుడు పై జలములను కింది జలములను వేరు చేసినట్లుగా నిన్ను వేరు చేసిండు. కాబట్టి నీ మనస్సు విశ్వాస సంబంధమైన మనసు అయి ఉండాలి తప్పితే శరీర సంబంధమైన మనసు అయి ఉండొద్దు. శరీర సంబంధమైన మనసు ఉంటే కింది జలములు, పై జలములు అంటే విశ్వాస సంబంధమైన మనసు, దేవుని ఏర్పాటుతో కూడుకున్నటువంటి మనసు. కాబట్టి మరొకసారి ప్రభు సన్నిధానంలో మమ్మల్ని ఈరోజు నా తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని చక్కగా నిలబెట్టండి. మా వల్ల కాదు, మేము ఏ పాటి వారం. మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం, గంట సేపటికి మాట్లాడతాం అన్న గ్యారంటీ లేదు. మనం కొంతసేపు కనబడంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాళ్ళం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం అడుగుదాం. ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మనల్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు, మనల్ని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్ముదాం మనం. అరే నేనెంతటి వాడిని పోయి నన్నేం వాడుకుంటాడు పోయి అనుకోవద్దు మనం. అది సైతాన స్వరం, అది లోపటి నుంచి మనలో ఉంటుంది. నన్నే వాడుకుంటాడు దేవుడు, ఎవరిని వాడుకోడు. నేనే దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని, నేనే దేవుని ఏర్పాట్లో ఉన్న వ్యక్తిని. నన్ను నిలబెడతాడు, ఇసుకెళ్ళి నిలబెట్టినట్లు అనుకోవాలి. నన్ను చక్కగా నిలబెట్టు ప్రభు అని ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయును గాక. దేవుని బిడ్డలందరం కూడా కొద్ది నిమిషంలో ఒక చిన్న తీర్మానం మన ప్రభు సన్నిధిలో తీసుకుందాం. ఆత్మీయ జీవితంలో నా తండ్రి మమ్మల్ని విశ్వాసతలో చక్కగా నిలబెట్టండి, పరిశుద్ధతలో చక్కగా నిలబెట్టండి. ఎటువంటి వంకర టింకర లేకుండా, బలహీనతలు లేకుండా, ఇంకా ఎన్నో సంగతులు తెలుసుకోవాల్సినటువంటి దిశలోని నేను ముందుకు సాగుటకు కృప చూపించండి ప్రభు అంటూ మనం ప్రార్థనలో ముందుకు సాగుదాం.